Welcome to Rajesh Lekalu. Today our topic is Fourier series discontinuity problem. This is a very most important problem. Find the Fourier series of the periodic function defined as f of x equal to minus pi less than x less than 0, x 0 less than x less than pi. Hence deduce that 1 by 1 square plus 1 by 3 square plus 1 by 5 square plus so on. అంటే ఇక్కడ కూడా మనకి ఆడ్ నెంబర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. బిఫోర్ ప్రాబ్లంలో మీకు చెప్పానండి, మైనస్ కేకే అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ వచ్చేసి మనం అక్కడ కూడా వెన్ ఎన్ ఈజ్ ఆడ్ అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎన్ ఈజ్ ఆడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది, ఇక్కడ 1 3 5 అని చెప్పేసి. సో మరి ఎలా వస్తుంది ఏంటనేది మనం చెక్ చేద్దామండి. ఓకేనా అండి, రైట్. సొల్యూషన్ లెట్ f of x equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an cos nx plus summation n is equal to 1 to infinity bn sin nx, equation number 1 అన్నది. Okay, right. Then a0 equal to 1 by pi integral minus pi to plus pi. Splitting here, minus pi to 0 f of x dx plus 0 to pi f of x dx. Okay, right. What is that equal to 1 by pi minus pi to 0 f of x function minus pi to 0 limit is minus pi. Okay, dx plus integral 0 to pi x dx. Okay, right. 1 by pi, see here, minus pi taken outside here, integral 1 dx, what is that, x minus pi to 0 plus x square by 2, this is 0 to pi. 1 by pi minus pi 0 minus of minus pi plus pi square by 2 minus 0. Okay, that equal to 1 by pi, see here, minus plus into minus minus, see here, minus into minus plus, so plus into minus minus. Okay, minus pi square plus pi square by 2, that equals, see here, LCM, what is that, see here, LCM, minus 2 pi square plus pi square, and what is that, 1 by pi minus pi square by 2, pi get cancelled, that equals minus pi by 2, and a0 value, what is that, minus pi by 2. Next, an equal to 1 by pi integral minus pi to pi f of x cos nx dx, 1 by pi integral minus pi to 0 f of x cos nx dx, minus pi to integral minus pi to 0, function is minus pi cos nx dx, integral 0 to pi x cos nx dx. See here, this is u, this is v integration, right. 1 by pi minus pi, see here, sin nx dx, sin nx by n minus pi to 0, అంటే sin 0 0 అవుతుంది, sin n పై ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇది మొత్తం కంప్లీట్ 0 అవుతుంది మనకి. నెక్స్ట్ ఇది తీసుకుంటే u ఇంటూ v అంటే ఇది మనకి, ఓకేనా అండి, u ఇంటూ v, see here, u ఇంటూ v, x అలా వచ్చేసి ఇంటెగ్రల్ sin nx by n minus 1 ఇంటూ ఏం చేస్తే మైనస్ కాస్ nx by n స్క్వేర్, ఓకే, 0 to pi, right, that equals 1 by pi, this value 0 minus 0, completely 0 నే, ప్లస్ దిస్ వన్, ఇది కూడా అప్పర్ లిమిట్, సైన్ n పై ఏమవుతుంది, 0. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ n పై మైనస్ 1 పవర్ 1 by n స్క్వేర్ కాస్ n పై. ఆల్రెడీ మనం బిఫోర్ వీడియోస్లో అన్ని ఫార్మాస్ అని చూసుకుంటూ వచ్చామండి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలుస్తుంది, సైన్ 0 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by n స్క్వేర్. ఓకే, రైట్. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి, మైనస్ 1 పవర్ బై n స్క్వేర్ మైనస్ ప్లస్ ఇన్ మైనస్ మైనస్ 1 by n స్క్వేర్, అంటే n స్క్వేర్ని కామన్ తీసుకుంటే మైనస్ 1 పవర్ n బై మైనస్ 1 వస్తుంది న్యూమరేటర్లో, డినామినేటర్లో n స్క్వేర్ పై వస్తుంది. ఓకేనా అండి, రైట్.
రైట్. ఇప్పుడు దీన్ని చూసినట్టయితే n ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు n ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈస్ దట్ -1 -1 -2/πn² వస్తుంది. అంతేనా అండి? రైట్. n ఈక్వల్ 2 అప్లై చేయండి, 0 అవుతుంది. n ఈక్వల్ 3 అప్లై అయితే -2, n ఈక్వల్ 4 అప్లై చేస్తే -2. సారీ, ఇక్కడ n దగ్గర 1 కూడా, ఇక్కడ కూడా n పెట్టాలి కదా. సో n దగ్గర 1 పెట్టాలి కదా. సో వెన్ n ఈజ్ ఆడ్ అంటే మనకి ఏమొస్తుంది? ఆడ్ -2 ఇక్కడ చేంజ్ అవుతుంది కదా. సో దీని మీద తీసుకోండి. n ఈక్వల్ a1 ఈక్వల్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇది లేకపోతే అప్పుడు మనం డైరెక్ట్ -2/π అని చెప్పేసి తీసుకోండి. అంటే n ఈక్వల్ ఆడ్ కాబట్టి 1 3 5 సబ్జెక్ట్స్ ఇక్కడ n² లేనప్పుడు. కానీ ఇక్కడ మనకి n² ఉంది కాబట్టి a1కి a2 a3కి a5కి చేంజ్ అవ్వకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట. అదే a2 a4 a6 ఈక్వల్ టు అన్నిటికీ ఏంటిది 0 కాబట్టి వెన్ n ఈజ్ ఈవెన్. ఓకేనా అండి? మనకి ఇది అంతగా అవసరం లేదు. ఇక మనం తీసుకోవాల్సింది ఏంటది, ఇది మాత్రమే తీసుకుంటాం. a5 కూడా అట్లా ఆడ్ నెంబర్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అని చెప్పేసి తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ bn 1/π ఇంటగ్రల్ -π to π f(x) sin nx into dx that equal to 1/π. what is that? -π to 0 f(x) sin nx dx integral 0 to π f(x) sin nx dx that equal to 1/π. see here, integral -π to 0 -π sin nx dx. okay, plus what is that? 0 to π x sin nx dx అంటే మనకి ఇది u ఇది v అవుతుంది. ఇది -π పోతుంది, సైడ్కి రాసేయనమ్మా. ఇంటగ్రల్ sin nx what is that? minus cos nx by n -π to 0 plus. okay, right. next is u into v x integral sin nx minus cos nx by n -1 ఇంటగ్రల్ cos nx ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టా. ఇంటగ్రల్ cos ఏమవుతుంది? sin nx by n². ఓకే, -π to 0 to π that equal to 1/π. see here, this is a upper limit substituting -π into cos 0 what is that? 1. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1/n మైనస్ నెక్స్ట్ లోయర్ లిమిట్ -π cos nπ మైనస్ ఆఫ్ -1/n/n. cos nπ ఏమవుతుంది? -1/n అవుతుంది. సో ఓకే, రైట్. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు దిస్ వన్ π ఇంటూ మైనస్ cos nπ -1/n/n. ఓకే, రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin nπ ఏమవుతుంది? 0. sin nπ ఏంటండి? 0. ఓకే, sin nπ 0 మైనస్ లోయర్ లిమిట్ ఇక్కడ 0 -0 + 0. ఎందుకు? x దగ్గర 0 పెట్టాను అనుకోండి, కంప్లీట్లీ 0. ఇది sin 0 0. సో ఇది ఇట్లాంటి. రైట్, కొంచెం బ్రాకెట్స్ జాగ్రత్త తీసుకోండమ్మా. రైట్, ఇక్కడ -π ఉంది, ఇక్కడ -π ఉంది. ఓకే, సో ఒకసారి చూద్దాం మనం లోపల ఏమొస్తుందో. ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π/n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1/n+1/n. బేసెస్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్. మీకు ఇదివరకే చెప్పాను ఏంటది? -1/n అని మనం ఏమని రాసుకోవచ్చు? -1 ఇంటూ -1/n. దీన్ని -1/n+1 అని చెప్పేసి రాసుకోవచ్చు అని చెప్పానండి మీకు. ప్లస్ దిస్ వన్ ఇంటూ -1/n+1/n. ఓకే, రైట్. 1/π π/n ప్లస్ π ఇంటూ -1/n+1/n ప్లస్ π ఇంటూ -1/n+1/n. ఓకే, సి హియర్, పైని కామన్ తీస్తే పై పోతుందండి. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి మనకి 1/n ప్లస్ ఈ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి 2 ఇంటూ -1/n+1/n. ఓకే, పై గెట్ క్యాన్సిల్.
bn equal to what is that 1 by n plus 2 into minus 1 power n plus 1 by n that equals 1 plus 2 into minus 1 power n plus 1 by n ఇదండి. ఇప్పుడు n ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 2 n ఈక్వల్ 3 n ఈక్వల్ 4 అని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి చేంజ్ అవుతుంటే ఇక్కడ ఆడ్ ఈవెన్ ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. n ఈక్వల్ 1 అప్లై చేస్తే ఈవెన్ వస్తుంది. సో 2 ప్లస్ 1 3 by 1 b1 వాల్యూ 3. నెక్స్ట్ n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి ఇది -2 ప్లస్ 1 -1/2. ఓకే n ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే b3 ఈక్వల్ టు 1 ఎందుకంటే 3/3. n ఈక్వల్ 4 అప్లై చేయండి. ఏమొస్తుంది మనకి 4 అప్లై చేస్తే -2 ప్లస్ -1/4 అప్పుడు సో ఆన్ ఇలా తీసుకుంటాం. ఇలా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అంటే మనకి ఇది డిస్కంటిన్యూటీ కావడానికి ఛాన్సెస్ ఉంది. సో మనకి ఏంటిది ఇక్కడ మనకి -π to 0 అని ఇచ్చాడు అంతేనా అండి. -π to 0 లిమిట్స్ 0 to π అని ఇచ్చాడు. సో ఇలా వచ్చినప్పుడు మనం ఇలా పాజిటివ్ నెగిటివ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం ఏమని చేస్తామంటే దీన్ని డిస్కంటిన్యూటీ అంటాం. ఎలా డిస్కంటిన్యూటీ పీరియడిక్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి డిస్కంటిన్యూటీ దగ్గర ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా అండి. రైట్. సబ్స్టిట్యూటింగ్ a0 an bn వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 అన్నాం. f of x equal to a0/2 summation n is equal to 1 to infinity an cos nx plus summation n is equal to 1 to infinity bn sin nx. ఇక్కడ a0 అంటే ఏంటంటే మరి మనకి ఇక్కడ వచ్చేసి -π/2 వచ్చింది. ఓకే -π/2/2 ప్లస్ ఇప్పుడు n అనేది ఆడ్ కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది అంటే a1 cos 1x అంటే cos x ప్లస్ a3 cos 3x ప్లస్ a5 cos 5x ఇట్లా తీసుకుంటాం మనం ప్లస్ సో ఆన్. ఓకే ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇది b1 b2 b3 అని ఉంటుంది కాబట్టి ఓకేనా. ఇంక ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేయలేదు a1 a2 అనేది. ఓకే దీన్ని కూడా b1 sin x ప్లస్ b2 sin 2x ప్లస్ b3 sin 3x ప్లస్ b4 sin 4x ప్లస్ సో ఆన్. ఓకే రైట్. దట్ ఈక్వల్ టు -π/4 ప్లస్ ఇప్పుడు a1 వాల్యూ ఎంతో మరి మనకి a1 వచ్చేసి -2/π అంతే కదా. -2/π cos nx ప్లస్ a3 వచ్చేసి ఎంత మరి మనకి -2/π 3² cos x వస్తుంది. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నది cos 3x. ఓకే రైట్. ప్లస్ ఇన్ మైనస్ కదా -2/π π² cos 5x మైనస్ సో ఆన్. ఇది దీనిది. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు b1 వచ్చేసి ఏంటి మరి మనకి b1 అంటే 3 sin x అంతేనా. b2 ఎంత వచ్చింది మరి మనకి -1/2 అంతే కదండి. రైట్. -1/2 sin 2x. b3 వచ్చేసి 1 వచ్చింది sin 3x. b4 వచ్చేసి -1/4 sin 4x ప్లస్ సో ఆన్. ఇలా తీసుకున్న తర్వాత -π/4 ఇక్కడ -2/πని కామన్ తీస్తే cos x/1² ప్లస్ cos 3x/3² ప్లస్ cos 5x/5² ప్లస్ సో ఆన్ ప్లస్ 3 sin x -1/2 sin 2x ప్లస్ sin 3x -1/4 sin 4x. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. అన్న తర్వాత ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సిరీస్ వస్తుంది. ఏంటిది హెన్స్ డెడ్యూస్ అని ఇచ్చారు కదా మనకి. ఆ సిరీస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x = 0నా x = π లేకపోతే x = π/2 ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది ఆ సిరీస్ వస్తే చెక్ చేద్దాం. ఇక్కడ సిరీస్ ఏముందండి 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² ప్లస్ సో ఆన్ = π²/8 అని ఉంది మనకి సిరీస్ అంతేనా. సో మనం ఈ సిరీస్ ఏంటిది కాసులలో వచ్చింది మనకి. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² అని రావాలి. అంటే 1 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనకి మొత్తం పోవాలి. ఇక్కడ అంటే x = మనం ఏం చేయాలండి 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే రైట్. పుట్ x = 0
ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, అందుకే సైన్ జీరోలన్నీ ఇవన్నీ జీరోలు అయిపోతాయి. ఓకే సార్, మరి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ జీరో వస్తాయి కదా, అప్పుడు ఎలా? ఇక్కడ నేను మీకుగా ఇక్కడ మనకి కావాల్సింది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక మీకు కాస్ జీరో 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² ప్లస్ సో వన్ ప్లస్ జీరో, ఇక మొత్తం జీరోనే. ఓకే, దట్ ఈక్వల్ టు -π/4 -2/π 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² ప్లస్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ జీరో. ఇప్పుడు మనకి ఇది డిస్కంటిన్యూటీ అవుతుంది కాబట్టి, ఓకే, డిస్కంటిన్యూటీ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామనంటే లెఫ్ట్ రైట్ లిమిట్స్ అని చెప్పేసి ఇది ఫైనట్, దీన్ని ఏమంటామంటే ఎట్ ఏ పాయింట్ ఆఫ్ ఫైనట్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి తీసుకుంటామండి. దీనికి ఎందుకు సార్ అనేది మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఎందుకు సార్ అంటే మనకి ఇక్కడ ఒకటి కూడా ఫస్ట్ మనం కంటిన్యూటీ అని తీసుకున్నాం. ఓకేనా అండి, క్వశ్చన్లో మనకి కంటిన్యూటీ అని చెప్పేసి తీసుకున్నాం, కానీ మనకి ఇక్కడ ఏమొస్తుంది, మరి మనకి డిస్కంటిన్యూటీ వస్తుంది. కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా మనం తీసుకునే ఫంక్షన్ ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలండి. ఏంటంటే ఇది ఒక లైన్ రాస్తాను, మీరు జాగ్రత్త రాయండమ్మా. ద రైట్ హ్యాండ్ సైడ్ సిరీస్ కన్వర్జెస్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సిజిఎస్ అంటే కన్వర్జెస్ అండి, సిజిఎస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ if x is a point continuity of f of x and converges to 1/2 f of x plus 0 plus f of x minus 0 if x is a point of discontinuity. ఇక్కడ వచ్చింది మనకి డిస్కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి ఏంటండి ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఎక్స్ నుంచి చోట జీరో పెడదాం. దీనికి ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ ఏంటి 1/2 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ 0. ఓకేనా అండి, అంటే ఇప్పుడు మనకి ఏంటిది, ఇది ఎక్స్ ఉన్న చోట మనం జీరో పెట్టాం. జీరో పెట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ 0 మైనస్ 0 ప్లస్ 0 0 మైనస్ 0. రైట్, ఇక్కడ మనం చూసినట్టయితే ఇది పాజిటివ్ 0, ఇది నెగిటివ్లోకి చూసుకుంటే పాజిటివ్లోకి తీసుకుంటే ఇప్పుడు మనకి నెగిటివ్లో ఏముంది, మరి మనకి -π ఉంది. ఓకేనా, పాజిటివ్లో ఎక్స్ వచ్చింది, ఎక్స్ ఈక్వల్ అన్నాం 0 అన్నాం. సో దట్ ఈక్వల్ 1/2 0 ప్లస్ -π దట్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ -π/2. అంటే ఇప్పుడు ఏంటంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు మనం ఇక్కడ -π/2. ఓకే, నౌ ఇక్కడ మనం ఏంటి, నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఇక్కడ ఏమంటారు, నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిస్కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, దేర్ఫోర్ నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిస్కంటిన్యూటీ. మీకు అప్పుడే B1 B2 అప్పుడే చెప్పాను, అక్కడ డిస్కంటిన్యూటీ రావడానికి ఛాన్సెస్ ఉందని. డిస్కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, డిస్కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ ఇది కాబట్టి మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఈ ఎఫ్ ఆఫ్ 0 -π/2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకేనా అండి, రైట్. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఏంటంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ -π/4 ప్లస్ -2/π what is that 1/1² plus 1/3² plus 1/5² plus so on. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏంటి, -π/2 దట్ ఈక్వల్ టు -π/4 -2/π 1/1² plus 1/3² plus 1/5² plus so on. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని చూస్తే -π/2 ప్లస్ π/4 ఈక్వల్ టు -2/π 1/1² plus 1/3² plus 1/5² plus so on. ఇప్పుడు మన ఇక్కడ ఇది ఏమవుతుంది, 4 ఎల్సిఎం 4 అవుతుంది, అంతేనా. ఎల్సిఎం 4 అంటే -2 అంటే -π/4 అవుతుంది. దట్ ఈక్వల్ టు -2/π 1/1² plus 1/3² plus 1/5² plus so on. ఓకే, మైనస్ గెట్ క్యాన్సల్, పై ఆడిపోతే π².
పై స్క్వేర్ బై 8 ఇటు వస్తే 8 వస్తుంది. పై స్క్వేర్ బై 8 దట్ ఈక్వల్ టు 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ప్లస్ సో ఆన్. దేర్ఫోర్ 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 8. ఓకేనండి. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండమ్మా. దిస్ ఈజ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.